మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు జనరల్‌గా మనం గమనిస్తే కొన్ని ఏళ్లుగా బాగా పెరుగుతున్న వ్యాధులు, డిసీజెస్, సిండ్రోమ్స్ అని రకరకాలుంటాయి కదా! డిజార్డర్స్‌గా చెప్పుకుంటే ఎక్కువ మంది షుగరు, బీపీ, అలాగే హార్ట్ అటాక్సు, హ్మ్. అలాగే బ్రెయిన్ హెమరేజెసు, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సు, హ్మ్. ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా మనకి కనిపించే అవును. ఓవర్ వెయిటు, హ్మ్. ఇవాళ చాలా ఎక్కువ ప్రబలుతున్నాయి. దానికి మన ఎలోపతిక్ ద్వారా ఒక్కొక్క ఆర్గానికి కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చేసింది. అవును. ఇలా ఉంది. ఆయుర్వేదం ద్వారా ఈ షుగరు, బీపీ ఇటువంటి వాటికి ఎలా మనం దాన్ని నయం చేయవచ్చు? కంపారిటివ్‌గా మనం మిగతా వైద్యంతో పోల్చుకుంటే ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఏంటి? వీళ్ళని నయం చేయటం. చాలా డిజార్డర్స్ ఇప్పుడు మీరు చెప్పేవన్నిటిని కూడా ఆధునికంగా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. ఎందుకంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో ఈ అనారోగ్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇవి గతంలో లేవని కాదు. మనకిప్పుడు ఆయుర్వేద సంహితలో కూడా మధుమేహం గురించినటువంటిది, హృద్రోగాల గురించి ఇవన్నీ ఉంటాయి ప్రస్తావనలు. ఎందుకంటే చాలా రకాల డిసీజెస్ గురించి డిస్క్రిప్షన్స్ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే నేను స్టూడెంట్‌గా ఉన్న రోజు కంటే కూడా ఈరోజు ఈ కేసెస్ బాగా పెరిగిపోయాయి. అంటే ఈ 40 ఏళ్ల అనుభవంలో నేను మొదట్లో చూసినప్పటికి ఇప్పటికి నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగిపోయారు ఇదంతా. కానీ జీవన విధానం మనకు తెలిసినటువంటిది ఫిజికల్‌గా యాక్టివిటీ అన్నది లేనే లేదు. తినే ఆహారం కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా అరిగి రక్తంలోకి వెళ్ళిపోతోంది పూర్తిగా. అలా ఉండటం వల్ల ఏంటంటే తొందరగా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా తిన్న ఆహారము ఒంటికి వంటబట్టి శరీరానికి ఇలా మేలు చేస్తుంది ఆ రూపంలోకి మారిపోతే అది అనారోగ్యకరం కాదనమాట. ఎందుకంటే ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆహారం విషయంలో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఆహారం విషయం ఉంటుంది. అనారోగ్యాలు వస్తే కూడా ఫస్ట్ ట్రీట్మెంట్‌లో ఒట్టిగా మెడిసిన్స్ అన్నది కాదనమాట. ప్రిన్సిపుల్‌లోనే 3 ఉంటాయి. ఆహారము, విహారము, ఔషధము అని 3 భాగాలు. ఈ మూడింట్లో ఏంటంటే సింపుల్‌గా తేలికపాటి అనారోగ్యాలు ఉంటే కొంచెం ఆహారం విషయంలో చిన్న చిన్న చేంజెస్ చేయడం, కొంచెంగా ఉపవాసాలు చేయమని చెప్పడం, లేకపోతే ఒక ఫలానా ఈ వస్తువు ఎక్కువగా తినండి అని చెప్పడం చేస్తే తేలిగ్గా తగ్గిపోతాయి. అలాగే కొన్నింటికి ఆహారంతో పాటు విహారం కూడా అంటే కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయమనో, యోగాసనాలు చేయమనో, లేకపోతే పగలు నిద్రపోమనో, నిద్రపోవద్దనో ఇలాంటి కొన్ని సూచనలవి ఇచ్చి మార్పులు చేస్తే కూడా లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే తగ్గిపోతుంటాయి. అయితే ఈ 2 దాటిపోయిన తర్వాతనే ఔషధం వాడాలి. ఏదో ఒక జబ్బు రాగానే వెంటనే ఒక మందేసి దాన్ని అణగొట్టేయడం అనేటువంటిది పద్ధతి కాదనమాట. అందుకని ఔషధం అనేది థర్డ్. ఫస్ట్ తేలికగా ఆహారం విహారంతోటి కాకపోతే అప్పుడు ఔషధానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగిన ఈ అనారోగ్యాలు ఎక్కువ కామన్‌గా ఉండేటువంటి డయాబెటిస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్, ఈ హైపర్ ఎసిడిటీ కేసెస్ విపరీతంగా ఉంటున్నాయి. ఇవే కాదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్పేటువంటివి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికి కూడా ఏంటంటే ముందు నుంచి ప్రివెంటివ్‌గా జీవనశైలిని చాలా చక్కగా ఒక సిస్టమాటిక్‌గా చేసుకున్నట్టయితే ఈ అనారోగ్యాల బారిన పడకుండా చాలా వరకు తప్పించుకోవచ్చు. ఎందుకంటే కొంత జీన్స్ అవి ఎక్కువగా డామినెంట్‌గా ఉన్న కేసుల్లో కూడా జీవనశైలితోటి బాగు చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఆధునికంగా కూడా చెప్తున్నటువంటి విషయం. అందుకని జీన్స్ వల్లే వచ్చేసింది నాకు అని చెప్పి ప్రతిదానికి ఆ జీన్స్‌ని తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. జీవనశైలి చాలా చాలా ముఖ్యం. ఈ జీవనశైలిలో ఇవాళ ఏంటంటే మనకి పరుగుల జీవితం. ఎందుకు పరుగు పెడుతున్నాం కూడా తెలియదు. హడావిడి పడిపోతూ ఏదో ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంకేదో అవ్వనివ్వండి, ఎంతసేపు ఇంకేదో దాని గురించి పరుగులు పెడుతూ ఈ శరీరం ఇదెంత ముఖ్యం, ఇంత పని చేయాలంటే ఈ శరీరం కదా కావాలనేటువంటి ఆలోచన ఎవరికీ కలగటం లేదు. ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాను, నేను శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనుకుంటే కొంచెం కంట్రోల్‌కొచ్చేస్తాం. మనిషి తెలియకుండా ఒత్తిడికి గురవుతున్నారంట. బాగా. ఇప్పుడు లక్షలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఉద్యోగాలకెళ్తున్నప్పుడు, ఆ ఉద్యోగాల్లో ఎంతెంత ఒత్తిడుంటోంది. పొద్దున మొదలెడితే అర్ధరాత్రి దాకా పనులు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? వేరే కంపెనీ కోసం. బట్ ఆ కంపెనీకి మీరు పని చేయడానికి ఈ శరీరం బావుండాలి గదా! దీని గురించి ఒక నిమిషం ఆలోచించాలి గదా! ఆ ఆలోచన కలగటం లేదనమాట. నేనెందుకు ఇంత పరిగెడుతున్నానని ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఆ ఆన్సర్ వచ్చినప్పుడు ఈ ఒత్తిడంతా గూడా తగ్గుతుంది. ఇది ముఖ్యం అన్న విషయం కొంచెం ధోరణిలోకి రావాలి. అంటే షుగరు, బీపీ, థైరాయిడు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ హెమరేజెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరక్కపోవటము, ఒబెసిటీ హ్మ్. ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద మనం అవును. చెప్పుకుంటున్నాం. వీటన్నిటికీ ఆయుర్వేదం ద్వారా వీటన్నిటిని నయం చేసి ఆర్డర్‌లో పెట్టవచ్చా? ఔషధాలు తప్పకుండా ఇవ్వచ్చండి. కానీ దానిలో ట్రీట్మెంట్‌లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నిదాన పరివర్జనం అంటాం.
నిదాన పరివర్తనం అంటే అనారోగ్యం రావడానికి కారణం ఏది ఉందో ఆ కారణాన్ని వదిలిపెట్టండి అని. ఇవాళ మనం కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్ అది తీసుకుంటారు, అంతా మామూలు అయిపోతుంది. కానీ మళ్ళీ పరుగులు పెట్టి మళ్ళీ అందులోకే దిగుతూ ఉంటే ఆ రియాక్షన్ పోదు, ఆ రియాక్షన్ అలాగే వస్తుంది. అందుకని పూర్తిగా పోగొట్టేయడం అంటే డాక్టర్ చెప్పిన మాట పూర్తిగా విని ఏమేం చేయాలో అవి కూడా చేస్తూ ఉంటే శుభ్రంగా నయం చేయొచ్చు మనం. కానీ మందులు వేసేసుకుని నేను మళ్ళీ ఆ పరుగుల్లోకి వెళ్ళిపోతాను, పరుగులంటే ఏదైతే అది, ఆ కారణాలు నేను వదిలిపెట్టలేను అనుకుంటే జబ్బు వదిలిపెట్టదు అప్పుడు.